గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరుగుతోంది. క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. రెండో ఆదివారం కావడంతో నగరం నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి పూజలు చేస్తూ బోనాలను, తొట్టెలను సమర్పిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. గోల్కొండ కోట మీద కొలువు తీరినటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. 350కి పైగా మెట్లన్నింటిని కూడా ఎక్కి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు కోట మీదికి వస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. వీరందరూ కూడా మెట్ల మార్గం గుండా పైకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోబోతున్నారు. మరి ఈ బోనాల పండుగకి వీళ్ళు తొలిసారిగా వస్తున్నారా? ఏర్పాట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మొయినాబాద్ నుంచి. గోల్కొండకి బోనాల టైంలో రావడం ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం మేము రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఇంతలా జరుపుతారని కూడా మాకు తెలీదు. మేమందరం ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చి ఇదే ఫస్ట్ టైం ఇలా బోనం దర్శించుకోవడం కానీ ఏదే చూడడం కానీ గోల్కొండకు వచ్చి ఇలా దర్శించుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇక్కడ జరిగిన ఏర్పాట్లు కానీ పెట్టిన ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా అద్భుతంగా అనిపించింది. సో నార్మల్ గా మనం మామూలు టైంలో గోల్కొండ చూడడానికి రావడం వేరు, బోనాల టైంలో రావడం వేరు. ఎందుకంటే ఇంత క్రౌడ్ కానీ ఇదంతా కూడా అసలు పండగ వాతావరణం, మొత్తం ఎక్కడ చూసినా జాతర లాగా ఉంటుంది. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఇదంతా ఈ ధూమ్ ధామ్ ఇదంతా చూస్తూ ఉంటే వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇట్లా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం, కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నిజంగా అంటే చాలా మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఊర్ల నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. గోల్కొండ బోనాల జాతరకి కేవలం ఈ నలుమూలల నుంచే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి అనేక మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో కోట మీద కొలువుదీరినటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని వారందరూ కూడా కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని భావిస్తూ ఉంటారు. ఈ రోజు వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్యూ లైన్లు అన్ని కూడా మనకు భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ గోల్కొండ కోటలో ఉన్నటువంటి ప్రతి స్థలం కూడా మనకి భక్తులతోటి కనిపిస్తోంది. ఎందుకంటే కోట లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి బోనాలు తయారు చేసుకోవడానికి ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఇక వన భోజనాల కోసము ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించడం జరిగింది. పైకి రావడానికి మనకు మెట్ల మార్గం ఉంది. మెట్ల మార్గాలు అన్నింటిలో కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలు, అదేవిధంగా మెట్ల బోనాలు అంటే బోనాలని పసుపు కుంకుమతోటి కుదించుకుంటూ పైకి వస్తున్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. వీరందరూ పైకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వారందరూ కూడా మళ్ళీ ఎంతో సంతోషంగా వెనుదిరిగి వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు, ముఖ్యంగా మహిళా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇటు ఆలయ కమిటీ, అదేవిధంగా అన్ని శాఖల అధికారులు, పోలీసులు అందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను చేపట్టడం జరిగింది. అడుగడుగున మంచినీటి సౌకర్యమే కానీ, వైద్య సదుపాయాలే కానీ, అదేవిధంగా మనకి క్యూ లైన్లలో ఎక్కడ తోపులాట అనేది జరగకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వాలంటీర్లే కానీ, పోలీసులే కానీ వీరందరూ కూడా ఇక్కడ ఉండి చూసుకుంటున్నారు. భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని వెనుదిరిగి వెళ్తున్నారు. విడుదల వేణుతో అంశుమ.